వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పార్టీ కార్యకర్తలు నాయకత్వం మధ్య మరింత సమన్వయం పెంచే లక్ష్యంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 సూపర్ యాప్ను ప్రారంభించారు. పార్టీకి సంబంధించిన సమాచారం, కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజా సమస్యలను నేరుగా నాయకత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని జగన్ తెలిపారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం యాప్కు విశేష స్పందన లభిస్తోందని, ఇప్పటికే 1,00,000కు పైగా డౌన్లోడ్లు నమోదయ్యాయని చెబుతున్నారు. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్ను రూపొందించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమ కేసులు, స్థానిక అంశాలను యాప్ ద్వారా పార్టీ దృష్టికి తీసుకురావాలని జగన్ పిలుపునిచ్చారు. డిజిటల్ రాజకీయాల దిశగా మరియు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో పార్టీ యాక్టివిటీస్ ను మరింత విస్తృతపరచడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపైన కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సరికొత్త ప్రణాళికలు రచించడం జరిగింది. అందులో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న జగన్ 2.0 సూపర్ యాప్ ను కూడా లాంచ్ చేశారు. ఇక ఈ సూపర్ యాప్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తుంది. దాదాపుగా నిన్న ఈ యాప్ లాంచ్ చేసిన ఈ రోజు ఇప్పటి వరకు 1,20,000 మందికి పైగా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున జగన్ 2.0 సూపర్ యాప్ కు రెస్పాన్స్ రావడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. 2014-19 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. మరోవైపు మొన్నటి ఎన్నికలు అంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ వైఫల్యాలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాటంలో సోషల్ మీడియాను విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుంది. అయితే ఈ సోషల్ మీడియా వినియోగం సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ను కొన్ని కంటెంట్ ఏదైతే దానికి వ్యతిరేకంగా ఉందో రూల్స్ కు, దానివల్ల సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ను కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారిక ఫేస్బుక్ పేజ్ ను కూడా కొంతకాలం పాటు బ్యాన్ చేశారు. దాన్ని కూడా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఇండియాలో అందుబాటులో లేకుండా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఒక సొంత యాప్ ను కూడా రూపొందించుకోవడం జరిగింది. దానికి జగన్ 2.0 సూపర్ యాప్ అంటూ పేరు కూడా పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఇప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటే ఈ సూపర్ యాప్ లో పోస్ట్ చేసినట్లయితే దాన్ని తొలగించడానికి అవకాశం ఉండదు. అంతేకాకుండా ప్రజలకు ఎక్కువగా రీచ్ ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా వేదికగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత విస్తృతపరచడానికి అవకాశం ఉంటుందని యాప్ లాంచ్ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ కూడా ఈ సూపర్ యాప్ లో నమోదు చేయబోతూ ఉన్నారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించి క్యాడర్ కూడా తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పుకునేందుకు ఈ యాప్ లో అవకాశం కల్పించారు. పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది జరుగుతుందనే అంశాలను కూడా నిర్భయంగా కార్యకర్తలందరూ కూడా ఈ యాప్ లో చెప్పవచ్చు అంటూ జగన్మోహన్ రెడ్డి సూచించారు. దీంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వీటికి తోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఏదైతే కేసులు పెడుతూ ఉన్నారో ఈ కేసులకు సంబంధించిన వివరాలను, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, ఎలా అన్ని అంశాలను కూడా ఈ యాప్ ద్వారా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఈ యాప్ లో ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఉంటారు కాబట్టి ఇటు కార్యకర్తలకు, అదేవిధంగా పార్టీ నేతలకు కూడా ఈ యాప్ అనుసంధానంగా ఉంటుంది. దీంతో పాటు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ తీసుకురావడం జరిగింది. అలాగే అనేక రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా పోరాటాలు కూడా కొనసాగిస్తుంది. ఇప్పుడు ఈ జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా కూడా రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని కూడా వైసీపీ భావిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.